నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి జనసేన పార్టీ రియాక్ట్ అయింది. మన అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. మరి ప్రొఫెసర్ గారు కూడా నేను యుద్ధాన్ని మొదలు పెడుతున్నాను, అదే మీరు యుద్ధాన్ని మొదలు పెట్టారు, నేను దాన్ని ముగిస్తాను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అన్నారు, పోలీసులు ఇంటి దగ్గర కాపలా పెట్టుకున్నారు. ఇదంతా జరిగితే బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ అయింది బీజేపీకే కదా అని చెప్పేసి చాలా మంది అన్నారు. ఎట్టకేలకు మాధవ్ గారు రియాక్ట్ అయ్యారు. మాధవ్ గారు రియాక్ట్ అయ్యి ఏమంటున్నారంటే, కూటమి మధ్య మరీ ముఖ్యంగా జనసేన పార్టీ బీజేపీ మధ్య చిచ్చు పెట్టాలని కొంతమంది విశ్లేషకులు ప్రయత్నిస్తున్న తీరు ఇది సహించేది లేదు. మీరేం చేసుకున్నా కానీ మేమంతా కలిసే ఉంటాము, మమ్మల్ని ఏం పీకలేరు అన్నట్టు చెప్తున్నారు. మరి దీన్ని బేస్ చేసుకొని అసలు ఏంటి, నిజంగానే ప్రొఫెసర్ గారు చెప్పింది నిజమా, లేదంటే ఇప్పుడు మాధవ్ గారు చెప్తుంది నిజమా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. అంటే మాధవ్ గారు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. జనసేన బీజేపీ ఎప్పటికీ కలిసే ఉంటుంది, ఈ కూటమి కూడా కలిసే ఉంటుంది, మమ్మల్ని విడదీసే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళు విప్లవం అవ్వాల్సింది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజల్లోకి మేము గట్టిగా ఇంకా బలంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తాము అని. మరి కూటమిని ఇంతమంది ప్రయత్నిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి గారు, ఇలా వైసీపీ వాళ్ళు అయిపోయి ఇప్పుడు ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు దిగిపోతున్నారు. ఏం చేసినా కూటమి బలంగా ఉంటుందా, ఏదో రోజు విడిపోవాల్సిందేనా? లేదు, ఇది నిత్య నూతనంగా చాలా దశాబ్దాల పాటు ఈ బంధం కొనసాగాలని అటు బీజేపీ ఆకాంక్షిస్తుంది, ఇటు జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా ఆశిస్తున్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. గాడి తప్పిన ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి 5 సంవత్సరాలు ముంచేసి వెళ్ళిపోయి ఈ రాష్ట్ర భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన 20 సంవత్సరాల పాటు వెనకబడిన కారణంగా, అదేవిధంగా రాష్ట్రం విభజిత రాష్ట్రం అయ్యి 16,700 కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పడిన రాష్ట్రం, మరి రాజధాని లేని రాష్ట్రం పోతే, ఈ అన్ని కారణాలను దృష్టిలో పెట్టుకొని పోతే ఈ బంధాన్ని దశాబ్దాల పాటు కొనసాగించాలా, తద్వారా రాష్ట్రానికి ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలా, రైజింగ్ ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలా అనే సత్సంకల్పంతో ఈ బంధం రోజు రోజుకి దృఢతరం అవుతుంటే, కన్ను కుట్టినటువంటి విపక్షాలు, అదేవిధంగా సోషల్ మీడియా, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా అదే పనిగా దుష్ప్రచారం చేస్తే, గోబల్ ప్రచారం చేస్తే, కొన్నాళ్ళకి కొన్ని దుష్ప్రచారాలను కూడా నమ్మే వాళ్ళు ఉంటారు. కొంత పర్సెంట్ ఓటింగ్ని ఆ విధంగా చేల్చాలనేది ఒక ప్రయత్నం. ఈ దుష్ప్రచారాల వల్ల ఒక్కోసారి వీళ్ళు ఒకరికొకరు దూరం అయితే ఇంకా అధికంగా లబ్ధి పొందొచ్చనే ఆలోచన రెండోది. ఈ విధమైన 2 రకాల ఆలోచనతో ఒక ట్రైల్ వేద్దాం, ఈ దుష్ప్రచారాల కార్యక్రమం స్టార్ట్ చేద్దాం, నీలి వార్తల్ని ప్రచారం చేయిద్దాం, నీలాపనిందలు వేద్దాం, పోతే దీంతో ఒక అస్పష్టమైన అయోమయ వాతావరణం సమాజంలో నెలకొంటే ఓటర్స్లో, పౌరుల్లో చీలిక వస్తుంది, నమ్మేవాళ్ళు ఉంటారు. అలా నమ్మకపోతే ఒకవేళ ఈ దుష్ప్రచారాలతో వీళ్ళల్లో వీళ్ళకి అనుమానాలు కలిగి ఎవరన్నా ఏ ఒక్కరి దూరమైనా వీళ్ళు బలహీనపడే అవకాశం ఉంది. అది రెండో అవకాశంగా ఇలా ఈ 2 రకాలుగా ఆలోచించి నిరంతరం నిందా కార్యక్రమాలు, నిరంతరం మైండ్ అంటే మానసికంగా వీళ్ళు సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా సైకో మెంటాలిటీతో ప్రవర్తించే విధానాలు, ఇవన్నీ నిత్యం మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ. పైగా వైసీపీకి ఒక పత్రిక ఉంది, ప్రింట్ మీడియా, వైసీపీకి ఒక శాటిలైట్ ఛానల్ ఉంది, వైసీపీకి ఒక సోషల్ మీడియా వింగ్ బలంగా ఉంది. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్తో ఆయన నిరంతరం వాళ్ళు కోచింగ్ ఇస్తుంటాడు. కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్స్ అన్ని పుట్టిస్తుంటారు, దుష్ప్రచారాలు చేయిస్తుంటారు. కాబట్టి మనం ఒక గుడినైనా, ఒక బడినైనా, ఒక ఇంటినైనా గ్రానైట్ రాయితో కడితే, ఒక ఇటుక రాయితో కడితే, ఒక సిమెంటు బ్రిక్తో కడితే అది నిలుస్తుంది. కానీ వాళ్ళు వడగండ్లను నమ్ముకొని, ఇవన్నీ వడగండ్లతో సమానం, వడగండ్లు కాసేపటి కరిగిపోతాయి. అదేవిధంగా వడగండ్లతో వాళ్ళు అధికారాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారు. అది సాధ్యమయ్యే విషయం కాదు. ముందు చెప్పినట్టు
ఒక రాయితో కడితే గుడి నిలుస్తుంది. అట్లాగే కన్స్ట్రక్టివ్గా ప్రజల విశ్వాసాన్ని పొంది తమ సేవా నిరతితో, తమ దేశభక్తితో, తమ సత్ప్రవర్తనతో, తమ నడవడికతో ప్రజలను ఆకట్టుకొని ప్రజల్లోకి దూసుకెళ్ళి ప్రజల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా అధికార పక్షాన్ని సద్విమర్శ చేస్తూ ఉంటే ప్రజల అభినందనలు అందుకుంటారు. భవిష్యత్తులో ఎప్పుడన్నా అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళ యొక్క దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దాడులు, కబ్జాలు, పైగా పెత్తనాలు, వీళ్ళు పూర్తిగా అప్పట్లో రాయలసీమ ప్రాంతంలో పాలిగారుల వ్యవస్థ ఉండేది. 48 మంది పాలిగారులు రాయలసీమను పాలించినట్లు మనకు చరిత్ర చెబుతుంది. వాళ్ళకి నిరంతరం కలహాలు. వాళ్ళు మళ్ళీ కొంతమంది బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారు, కొంతమంది ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్, కొంతమంది పోర్చుగీస్ వాళ్ళ సపోర్టు, కొంతమంది డచ్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని రాజ్యపాలన సాగిస్తుండేవాళ్ళు. ఆధిపత్య పోరాటం ఎక్కువగా జరుగుతుండేది. ఆ నేపథ్యంలో అక్కడంతా స్వార్థ ప్రయోజనాలు, స్వీయ ప్రయోజనాలు ఎక్కువగా ఉండేవి. ఇవన్నీ అలవాటు చేసుకున్నారు. ఇంకా ఆనవాళ్ళు ఆ అభిరుచులు వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి తాతలు వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ దగ్గర, ఆ పాలిగారుల దగ్గర అలవాటు పడ్డారు. అదే వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నైజానికి అనుగుణంగానే వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళ మనుగడ ఉంటుంది. అంటే అధికారాన్ని అనుభవించాలన్నా, పార్టీలో పదవులు అనుభవించాలన్నా, దోపిడీకి తెరదీయాలన్నా, లేకపోతే దోపిడీలో వాటా తీసుకోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి తానా అనాలి. కాబట్టి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఆశల మేరకు, ఆయన ఆకాంక్షల మేరకు వీళ్ళంతా వ్యవహరిస్తున్న నైజం. ఈ పరిస్థితుల్లో పోతే మీరు అడిగిన ఇది మాధవ్ అక్కడ ఢిల్లీలో అమిత్ షాని ఇంటికి కలవడానికి పోయాడు. ఆడ ఫారెస్టు శాఖ నిర్వహించేది, పర్యావరణం నిర్వహించేది పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజు, గ్రామీణ నీటిపారుదల నిర్వహించేది, అవన్నీ భారీ శాఖలు. వాటికి సంబంధించి ఈ సమ్మర్లో మనకి నిధులు కావాలి, మంచినీటి సమస్య. అదేవిధంగా రేపు ఖరీఫ్ సీజన్కి నీళ్లు వదలాలి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి, రిపేర్ చేయాల్సినవి, పోతే కొత్తగా బోర్లు వేయాల్సినవి మంచినీటి కోసం. అట్లాగే జలాశయాలకు సంబంధించి, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదలతో పాటు పంచాయతీరాజు రోడ్లు, పంచాయతీరాజు సంబంధించిన భవనాలు, పంచాయతీరాజు సంబంధించి ఉపాధి పథకాలు, ఉపాధి హామీ నిధులు, పోతే భవిష్యత్తులో ఇంకా వాటిని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు. అదేవిధంగా ఫారెస్ట్కి సంబంధించి అది ఉమ్మడి జాబితాలో ఉంది. ఉమ్మడి జాబితా అంటే 3 జాబితాలు ఉంటాయి రాజ్యాంగం ప్రకారం: స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. ఈ 3 జాబితాల్లో ఒక సమస్య తలెత్తినప్పుడు ఉమ్మడి జాబితాకు సంబంధించి ఫైనల్ అథారిటీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్. వీటిని పరిగణలో తీసుకుని ఆ ఫారెస్టు, పర్యావరణం సమస్యల్ని, అదేవిధంగా అభయారణ్యాలని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇటీవల అస్వస్థతకు గురైన నేపథ్యంలో కొన్నాళ్ళు ఢిల్లీ పోలేదు కాబట్టి ఢిల్లీకి వెళ్ళి వీటిని చర్చించడానికి అమిత్ షాతో, ఇతర శాఖల మంత్రులతో వెళ్తే అమిత్ షాని కలిసింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం. మీకేం పని బాట లేదా, ఆయన అరెస్ట్తో మీకేం పని, ఆయన మనకు మిత్రుడేను అని చెప్పి ఇలాంటి వదంతులు సృష్టించి లబ్ధి పొందాలనేది వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్లో భాగం. ప్రజల విశ్వాసాన్ని పొందుదాం, ప్రజలకు సేవ చేద్దాం, ప్రజల మనసులను గెలుచుకుందాం అనే బదులు ఈ నిరంతర ముందు చెప్పినట్లు నీలి వార్తలు ప్రచారం చేసి దుష్ప్రచారాలతో ప్రజలను అయోమయాన్ని గురి చేయాలనేది. అంతేగాని అసలుకి అలాంటి సంభాషణ జరగలేదు, అది ఖచ్చితంగా చెప్పొచ్చు. మాధవ్ గారు చెప్పింది కరెక్టేను. కాబట్టి ఈ అవినీతి పరులైనటువంటి రాజ్యాధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకి ఉపయోగించుకునే తలంపుతో తహతహలాడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాటల్ని, వాళ్ళ మీడియాని విశ్వసించాల్సిన ఆవశ్యకత లేదు. ఈ జనసేనకు కానీ, తెలుగుదేశం ఇలాంటి పార్టీలకి సొంత పత్రికలు లేవు, సొంత మీడియా లేదు. పోతే ధర్మం ప్రకారం న్యాయం, ధర్మం ఎవరిదని చెప్పేసి విచక్షణ జ్ఞానంతో ఆలోచించే కొన్ని మీడియా సంస్థలు, అట్లాగే ఈ ప్రింట్ మీడియా సంస్థలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏదో వాళ్ళ విచక్షణతో మా తెలుగుదేశం పార్టీ, జనసేన నడవడికను బట్టి వాళ్ళు మాకు మద్దతు ఇస్తారే కానీ మాకు ఇతరత్ర కారణాలతో మద్దతు ఇవ్వరు. వాళ్ళకైతే సొంత పత్రికలు ఉన్నాయి, సొంత ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సొంత సోషల్ మీడియా అనేక కోట్ల రూపాయలు వెచ్చించి అదే పనిగా నిరంతరం దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని సజ్జల డైరెక్షన్లో ఆ ప్యాలెస్లో నిరంతరం జరుగుతుంది. ఇది మీరు అడిగిన దానికి
నాకు తెలిసిన సమాచారం. రైట్. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.